నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అమెరికా ఇరాన్ సంబంధాలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అణు కార్యక్రమం, ఇజ్రాయెల్ అంశం, పశ్చిమాసియా రాజకీయాలు, ఇలా ఎన్నో కారణాలతో దశాబ్దాలుగా పరస్పర విభేదాలు కొనసాగుతున్న ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. రక్తానికి రక్తం అనే నినాదంతో రూపొందించిన ఈ ప్రచార బోర్డు ఇరాన్ రాజకీయ సందేశం, అమెరికాకు ఇచ్చిన హెచ్చరిక, దేశీయ ప్రజలకు పంపిన సంకేతం, అలాగే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా విశ్లేషకులు భావిస్తున్నారు. టెహ్రాన్ నగరంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్లో అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తెలు ఇవాంకా ట్రంప్, టిఫానీ ట్రంప్, కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ చిత్రాలను ప్రదర్శించారు. ఇక బ్యాక్డ్రాప్ లో మంటల్లో చిక్కుకున్న వైట్ హౌస్ చిత్రాన్ని చూపిస్తూ పర్షియన్ భాషలో రక్తానికి రక్తం అనే నినాదాన్ని రాశారు. ఈ హోర్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఈ హోర్డింగ్ వెనుక ఉన్న సంస్థ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధంగా పనిచేసే ఔస్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ ఈ ప్రచారాన్ని రూపొందించినట్లు సమాచారం. ఇరాన్లో ఈ సంస్థ కేవలం కళాత్మక పోస్టర్లు రూపొందించే సంస్థ మాత్రమే కాదు, ప్రభుత్వ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రచార వేదికగా కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. యుద్ధాలు, అమరవీరులు, అమెరికా వ్యతిరేక ప్రచారం, ఇజ్రాయెల్ వ్యతిరేక సందేశాలు, విప్లవ సిద్ధాంతాలకు సంబంధించిన భారీ హోర్డింగ్లను రూపొందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో కూడా టెహ్రాన్లోని ఎంగిలాబ్ స్క్వేర్లో ట్రంప్ను శవపేటికలో పడుకున్నట్లుగా చూపిస్తూ మరో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందులో ట్రంప్ జుట్టు చెదిరిపోయిన రూపంలో నల్లటి శవపేటికలో ఉన్నట్లు చిత్రీకరించారు. అప్పట్లో కూడా ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే అమెరికా ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక వైరాన్ని తెలుసుకోవాలి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వానికి ముగింపు పలికింది. అప్పటి నుంచి అమెరికా ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు దాదాపు పూర్తిగా తెగిపోయాయి. ఆ తర్వాత ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోరు, ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు, గల్ఫ్ దేశాల రాజకీయాలు, ఇలా అనేక అంశాలు ఈ శత్రుత్వాన్ని మరింత పెంచాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. 2018లో అమెరికా ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగడం, అనంతరం ఇరాన్పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడం, మాక్సిమం ప్రెషర్ విధానాన్ని అమలు చేయడం, తర్వాత ఇరాన్ కీలక సైనిక నాయకుడు కాసిం సొలైమానీపై అమెరికా డ్రోన్ దాడి జరపడం వంటి పరిణామాలు ఇరాన్ ప్రజల్లో అమెరికాపై తీవ్ర వ్యతిరేక భావనకు దారితీశాయి. అప్పటి నుంచి ట్రంప్ పేరు ఇరాన్ అధికార వర్గాల విమర్శల్లో తరచూ వినిపిస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడటం కూడా ఇరాన్ అసహనానికి మరో కారణంగా మారింది. ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తున్న సైనిక, దౌత్య మద్దతును ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గాజా యుద్ధం, లెబనాన్లో హెజ్బొల్లా అంశం, సిరియా పరిణామాలు, యెమెన్లో హౌతీ తిరుగుబాటు దళాలు, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు, ఇవన్నీ కలిసి ఘర్షణను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెహ్రాన్లో కనిపించిన ఈ హోర్డింగ్ను చాలా మంది కేవలం ఒక రాజకీయ ప్రకటనగా చూడడం లేదు. ఇరాన్ ప్రజల్లో దేశభక్తిని పెంచడం, అమెరికా వ్యతిరేక భావజాలాన్ని బలోపేతం చేయడం, విదేశాంగ విధానంలో తమ వైఖరిని స్పష్టంగా తెలియచేయడం, అలాగే తమ మద్దతుదారులకు ఒక రాజకీయ సందేశం పంపడం కూడా దీని ఉద్దేశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ప్రచారానికి మరో కోణం కూడా ఉంది. ఒక దేశాధినేతను, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని రూపొందించే ఇలాంటి ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీయటమే కాదు, ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో అపోహలను కూడా పెంచుతోంది. ప్రచార యుద్ధం క్రమంగా మానసిక యుద్ధంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ రాజకీయాల్లో సమాచార యుద్ధం, ప్రచార యుద్ధం, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలు కీలక ఆయుధాలుగా మారిపోయాయి. గతంలో దేశాలు యుద్ధ విమానాలు, క్షిపణులు, ట్యాంకులతో మాత్రమే పోరాడేవి. ఇప్పుడు పోస్టర్లు, వీడియోలు, సోషల్ మీడియా ప్రచారాలు, సైబర్ దాడులు, మానసిక ప్రభావం చూపే ప్రచార కార్యక్రమాలు కూడా యుద్ధ వ్యూహాల్లో భాగమవుతున్నాయి. టెహ్రాన్లోని హోర్డింగ్ కూడా అలాంటి మానసిక ప్రచారంలో భాగమేనని కొందరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధికారికంగా ఈ హోర్డింగ్ పై ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అమెరికా భద్రతా సంస్థలు ఇప్పటికే విదేశీ బెదిరింపులపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. ఇక మరోవైపు ఇరాన్లో ఇలాంటి హోర్డింగ్లు అంతర్గత రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. విదేశీ శత్రువులను చూపిస్తూ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, జాతీయవాద భావజాలాన్ని బలోపేతం
బలోపేతం చేయడం, ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వ అనుకూల ప్రచార సంస్థలు పనిచేస్తాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం ఈ రెండు దేశాలకే పరిమితం కావు. చమురు ధరలు, హర్ముజ్ జలసంధి, భద్రత, గల్ఫ్ దేశాల స్థిరత్వం, ఇజ్రాయెల్ భద్రత, ప్రపంచ వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇంధన సరఫరా వ్యవస్థపై కూడా ఈ సంబంధాల ప్రభావం ఉంటుంది. అందుకే టెహ్రాన్లో ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ కూడా ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా చూస్తే టెహ్రాన్లో ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్ ప్రపంచ రాజకీయాల్లో ప్రచార యుద్ధం ఎంత తీవ్రమైందో మరోసారి గుర్తు చేసింది.